కట్ వర్క్ బ్లౌజ్ కి కింద నడుం దగ్గర థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి, అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నానండి ఒక టిప్ రూపంలో అయితే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, అంటే లైనింగ్ కి పై వైపున ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే అటాచ్ చేసేసాను, అంటే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. తర్వాత ఈ విధంగా ఉల్టా చేసేసుకుని లోపలికి క్లాత్ అంతటిని ఈ విధంగా లోపలికి అనేసుకోవాలండి. ఈ విధంగా అనేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది నీట్ గా అనుకోవాలండి ఇక్కడ, లేకుంటే కొంచెం పైన క్లాత్ అనేది లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా రాకూడదంటే నీట్ గా అనుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మరి పైన కుట్టు ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేసుకుని అక్కడక్కడ టక్స్ తిప్పేసుకుని మిడిల్లోకి మన చెయ్యిని ఈ విధంగా చూపిస్తున్న విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనము కొత్తగా నేర్చుకునే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ మిషన్ కుట్టే వాళ్ళకు కూడా ఈ టిప్ అనేది యూస్ఫుల్ అవుతుందండి. పైన ఇన్విజిబుల్ గా అయితే కనిపిస్తుంది మనకి, చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా. పైన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మా బాబు అడ్డం వస్తున్నాడు, అందుకే నేను పక్కనైతే చూసుకుంటూ వాడిని అరుస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా? మీరు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నారా? పిల్లల్ని చూసుకుంటూ చాలా కష్టం, అది నాకు అలవాటు అయిపోయింది. చూడండి ఫినిషింగ్ నీట్ గా ఉంది కదా.